అమ్మా ఈ సంవత్సరం ఎలాగుంది నీ హృదయం? అటు ఒక అడుగు ఇటు ఒక అడుగా, అటు లోకము ఇటు దేవుడు అంటున్నావా? ఇంకెంతకాలం ఇలాగ నడుస్తావు? ఇంకెంతకాలం ఇలాగా దేవుణ్ణి దుఃఖపెడతావు? వారి హృదయం అంట స్థిరంగా లేదు. ఒకవేళ ఒకవేళ అదే మాట నా గురించి నీ గురించి చెప్తే మన సంగతి ఏంది? ఇంకేమన్నాడు? ఆ, ఉమ్, నమ్మకమే లేదంట. ఏదో మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని మీద నమ్మకం లేదు. తర్వాత ఉమ్, ఉమ్, చూసారు ఎలాగంటమ్మా? నోటి మాటే కదా, రెండు మాటలు చిలక పలుకులాగా పలికితే సరిపోద్దిలే అనుకున్నారు చాలామంది. నోటి మాటలతో ఏం చేశారంట? ముఖస్థుతి అంటే ఏంది? ముఖస్థుతి అంటే ఏంది అర్థం చెప్పండి? ఆడ ఏమి జరగకపోయినా జరిగినట్టుగా చెప్పటం, ఆడేమి చూడకపోయినా చూసినవి చెప్పటం అంటే ఏంది? ముఖస్థుతి. దేవుని దగ్గర ముఖస్థుతి చేశారంట. దేవుడు చూస్తుంది, హృదయాన్ని చూస్తుంటే వాళ్ళేమో నోటి మాట చేత బొంగుతున్నారు, ముఖస్థుతి చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 38వ వచనం, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారి నశింప చేయక వారి దోషమును పరిహరించేవాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమారు కోపము అణుచుకున్నాడు. అయితే ఇంకొక మాట కూడా చెప్తాను ప్లారా. 40వ వచనం చూడండి. 40వ వచనం, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులు, ఆలోచన చేయండి, కొంచెం స్లోగా చదవండి ఆ వచనం. ఎన్ని మారులు